వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడుకొండ. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రాజకీయం రసవత్తరంగా మారింది. వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వ వైఖరిని విపక్షాలు బలంగా తప్పుపడుతూ ఉన్నాయి. బోనస్ విషయంలో పట్లర్గా తడిసిన ధాన్యం కొనుగోలు, అదేవిధంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడం విషయంలో కానీ బోనస్ విషయం దొడ్డు బియ్యం కాకుండా కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నాయి. ఎందుకంటే మెజారిటీగా ఎక్కువగా పండించేదే దొడ్డు బియ్యం. ఆ బియ్యాన్ని వదిలేసి సన్న వడ్లకు మాత్రమే 500 రూపాయల చొప్పున బోనస్ ప్రకటించడం అనేది సరికాదు అనేది ప్రధానంగా విపక్షాలు తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇవ్వట్లేదు? ఏదైతే మెజారిటీ షేర్ ఏదైతే ఉందో, మెజారిటీ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వకుండా వీటికి తప్పించుకునే పద్ధతిని అనుసరిస్తుంది తప్పించి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు అని బలంగా చెప్తూ ఉన్నాయి. అసలు ప్రభుత్వం మాత్రం చివరి గింజ వరకు ఖచ్చితంగా కొని తీరుతాం, రైతులకు ఎలాంటి నష్టం లేకుండా చేస్తామని పదే ప్రకటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఒక స్పష్టమైన కామెంట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యాన్ని కొంటామని చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత వైఖరి మారట్లేదు, ప్రభుత్వం స్పందించట్లేదు. ఎందుకు ఆ విధంగా ఉంటుందనేది కూడా కొన్ని పాయింట్లు ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ప్రభుత్వ తీరుని తప్పుపడుతూ కొన్ని పాయింట్స్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వ వైఖరిని అయితే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మిగతా చితక పాటలు ఏదైనా సరే ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుని అయితే బలంగా తప్పుపడుతున్నాయి. పర్టికులర్గా రైతుల విషయంలో, రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో, అంటే ధాన్యం కొనుగోలు సంబంధించి గతంలో ఏం జరిగింది కూడా మనం చూసాం. గత ప్రభుత్వం ఏముంది, గత ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎటువంటి ధాన్యం సంబంధించి రైతుల విషయంలో ఎలా వ్యవహరించిందనే విషయం కూడా మనం చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా రైతుల పట్ల వ్యవహరిస్తుంది, రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో న్యాయం చేస్తుందా లేదా, ఇటీవల నష్టమైనటువంటి రైతులకి ఆదుకుందా లేదా, తడిచిన పంట పరిస్థితి ఏంటి, కొన్నారా లేదా, ఇలాంటి చాలా సందేహాలను కానీ చాలా క్వశ్చన్స్ కానీ విపక్షాలు రైజ్ చేస్తూ ఉన్నాయి. రైట్, అసలు నిజంగా విపక్షాలకు కానీ లేదంటే అధికార పక్షం చేస్తున్న రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు కరెక్టేనా, విపక్షాలకు ప్రశ్నించే రైట్ ఉందా, అంటే గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మనం చర్చించాల్సిన అవసరం ఉంది. రైట్, ఇదే అంశంపై మనలో డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటు బీజేపీ నుంచి నవీన్, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు శేషు, అదేవిధంగా కాంగ్రెస్ కిసాన్ రైతు నేత జావేద్ గారు కూడా యాడ్ అవుతారు, బీఆర్ఎస్ నుంచి మురళీ గారు కూడా యాడ్ అవుతూ ఉంటారు. రైట్, డిబేట్ స్టార్ట్ చేసే ముందు ప్రధానంగా ఈరోజు అంటే రీసెంట్గా క్యాబినెట్ భేటీ అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏమన్నారు, ఆ తర్వాత ఈరోజు లేటెస్ట్గా దాని కొనుగోలు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారు, ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. రైతులు అన్యాయం అయిపోతూ ఉన్నారు అని వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం, రైతుల మనసుల్ని ఆందోళన చెందేటట్టుగా చేసే పరిస్థితి మంచిది కాదు. దయచేసి మీరు మీ ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టకండి. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది, తడిసినా కొంటది, మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్పీ రేట్తో కొంటుంది. మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము కేవలం 3 రోజుల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు వేస్తాం. నెలల తరబడి రైతులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము 3 రోజుల్లో రైతులు ఆ ట్రక్ షీట్ పట్టుకొని మిల్లర్ల చుట్టూ తిరుగుతూ కాటా వేసిన ధాన్యాన్ని మా 10 కేజీలు తీశారు, లేకపోతే అది తీశారు, ఇది తీశారు అని చెప్తూ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మిల్లర్లు బయటికి పంపిస్తూ, లేకపోతే సివిల్ సప్లైస్ వాళ్ళు డబ్బులు ఇవ్వక రకరకాల ఇబ్బందులు పడేవాడు. ఇవాళ ఏ ఇబ్బంది లేదు. 3 రోజుల్లో 3 డేస్లో డబ్బులు ఇస్తాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, రైతాంగ సోదరుల కోసం, పంట పండించేటువంటి కుటుంబాలను ఆదుకోవటం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది. దయచేసి తప్పుడు సమాచారం ప్రజల్లో చొప్పించి, మీకేదో ప్రసార మాధ్యమాలు మీ సొంతవి ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చూపించుకొని ప్రజలను తప్పుదోవ పట్టించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయబాకండి చెప్పడం కోసం. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం అడుగుతా ఉన్నాను, ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో రైతులకు ఇస్తున్నటువంటి ప్రతిఫలం అడుగుతా ఉన్నాను. ఈరోజు చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉంది. పూర్తిగా ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. చేతగానితనంతో రైతులను ఈరోజు రోడ్డున పడేసింది ప్రభుత్వం. వాళ్ళు ఇస్తానటువంటి 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో చేస్తాము ఏం చెప్పాడు రేపు ముఖ్యమంత్రి గారు. డిసెంబర్ 9న
మేము మీ రుణమాఫీ చేయబోతున్నాం సోనియా గాంధీ జన్మదినం రోజు. మీరు ఒకవేళ మీ రుణాన్ని బ్యాంకులకు కడితే మళ్ళీ వెళ్ళండి బ్యాంకులకు, డిసెంబర్ 9 లోపల బ్యాంకులలో అప్పు తీసుకోండి, మొత్తం మేము రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామన్నారు. ఈరోజు మళ్ళీ మాసం వచ్చింది, ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది, రైతులు సాగు చేసుకోవాలి. మీ కారణంగా మీ మాట మీద విశ్వాసంతో మీరు అప్పు మాఫీ చేస్తారన్నటువంటి నమ్మకంతో రైతులు బ్యాంకులకు డబ్బులు కట్టలేదు, కట్టొద్దని మీరే చెప్పారు. రైట్, అది చాలా స్పష్టంగా రెండు పార్టీలు కూడా, అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ బీజేపీ చాలా స్ట్రాంగ్గా కౌంటర్కి ఎన్కౌంటర్ ఉన్నట్లుగా ఇద్దరు స్పందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చివరికి గింజ వరకు కొంటామని ఎటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పించి విపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజం లేదని బట్టి విక్రమార్క చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాదు కొన్న ధాన్యానికి 3 రోజుల లోపలనే గతంలో ఎప్పుడు లేని విధంగా డబ్బులు కూడా వేసేస్తున్నామని, రైతులకు ఇచ్చేస్తున్నామని చెప్పడం జరిగింది. రైట్, గ్రౌండ్ లెవెల్లో అలా ఉందా లేదనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషన్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, రైతు ధాన్యం కొనుగోలు విషయంలో అసలు ఆచరణ కనిపించట్లేదు, మోసం చేసింది, రైతుకి ఇవ్వాల్సిన రుణమాఫీ కూడా చేయట్లేదని ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ముందుగా బీజేపీ నేత నవీన్ గారు సిద్ధంగా ఉన్నారు. నవీన్ గారు, మీరు పదే ప్రధానంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, ప్రభుత్వాన్ని పాయింట్అవుట్ చేస్తూ ప్రభుత్వ తీరుని ధాన్యం కొనుగోలు విషయంలో, రైతుల విషయంలో పర్టికులర్ ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. ప్రధానంగా మీ మెయిన్ అబ్జెక్షన్ ఏంటి, మీ పాయింట్స్ ఏంటి చెప్పండి ప్రధానంగా. మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు, ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టి బీబీపేటలో కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాష్ట్రం అంతటా కల్లాల దగ్గరికి తిరుగుతూ రైతుల గోసను, రైతుల బాధను అందరినీ వాళ్ళ పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు, ప్రభుత్వానికి చెప్తున్నారు. ఈ రోజు ఏమో జరుగుతుందంటే వీళ్ళు మీడియా వరకే చెప్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, నేను పాదయాత్ర చేసిన, రైతుల గోస తెలుసు, అన్ని తెలుసు అని అన్నారు. కానీ పబ్బం గడుపుతున్నారు. ఎందుకంటే మిల్లర్లతో కుమ్మక్కై తాలు పేరిట పొల్లు పేరిట కడియేస్తున్నారు. వడ్లను కడియేస్తూ వాళ్ళ కడియేసి వాళ్ళను తిప్పలు పెడుతున్నారు. ఇప్పుడు ఋతుపవనాలు వస్తున్నాయని మనమే అంటున్నాం, మీడియాలో చూస్తున్నాం. రేపో మాపో ఋతుపవనాలు వస్తే వర్షాలు పడినట్టయితే రైతుల పరిస్థితి ఏందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీ ద్వారా. కాంగ్రెస్ ప్రభుత్వము ఇది వరకు ఇన్ని 60-70 ఏళ్ల నుంచి మేము పాలిస్తున్నాం, ఇంకా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్నారు తప్ప గత ప్రభుత్వం ఏ మాదిరిగా చేసిండ్రో అదే మాదిరిగా వీళ్ళు కూడా పబ్బం గడుపుతున్నారు తప్ప. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం సేమా రైతుల విషయంలో గత ప్రభుత్వంలా మాదిరిగానే వీళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి 6 నెలలు గడుస్తుంది ప్రభుత్వం ఏర్పడి, 6 శాఖలు ముఖ్యమంత్రి గారు దగ్గర పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన శాఖ మంత్రి గారు కూడా దీని మీద నోరు మెదపడం లేదు. మరి రైతులు వర్షాకాలం దగ్గరకు వస్తుంది, 3-4 రోజుల్లో ఋతుపవనాలు వస్తున్నాయని మనం వాతావరణ శాఖ చెప్తుంది. ఇంకెప్పుడు కొంటారు, ఎప్పుడు మిల్లర్లకు పంపిస్తారు, వాళ్ళకి రైతులకు ఎప్పుడు వర్షాకాలము వాళ్ళు మళ్ళీ సాగు చేసుకోవడానికి డబ్బులు ఎప్పుడు వస్తాయి? రైతు బంధిస్తున్నారు, ఇప్పటి వరకు వేయడం లేదు. రైతు రుణమాఫీ ఆగస్టు 15 అని చెప్తున్నారు, ఎప్పుడు ఇస్తారు? వీళ్ళు 15 అని చెప్పుకోవడము. రైతులకు డబ్బులు వాడాలి కదా. నవీన్ గారు రాష్ట్రంలో మీరు ఒక కీలక పార్టీగా ఉన్నారు. అఫ్ కోర్స్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. రైట్, మీ వైపు నుంచి మీరు కేంద్రంలో ఉన్నారు కాబట్టి మీ వైపు నుంచి మీరు ఎటువంటి అటెంప్ట్స్ చేశారు, ఎటువంటి ప్రయత్నాలు చేశారు ధాన్యం కొనుగోలు కోసం, తెలంగాణలో రైతులు అన్యాయం పాలు కాకుండా ఉండటం కోసం కేంద్రం వైపు నుంచి కానీ, కేంద్రంలో మీ సర్కారం ఉంది కాబట్టి ఎటువంటి అటెంప్ట్స్ చేశారు, ఎలాంటి ప్రయత్నాలు చేశారు? మా కేంద్ర ప్రభుత్వము మేము మిల్లర్ల నుంచి బియ్యం తీసుకుంటామని చాలా స్పష్టంగా ఉంది. కానీ ఎఫ్సిఐ నుంచి మేము తీసుకోవడానికి స్పష్టంగా ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఇక్కడ అకాల వర్షాలు పడుతున్నాయి, అకాల వర్షాలకు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు తిరుగుతున్నారు రైతుల పక్షాన. ఎన్నికల ప్రచారం పక్కన పెట్టి, రాజకీయం పక్కన పెట్టి తిరుగుతున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుంది తప్ప మాటల వరకే కానీ చేతల ప్రభుత్వం కాదు. వీళ్ళు కూడా మాటలు నేర్చుకున్నారు. గత ప్రభుత్వం లాగానే రైతులను ఇబ్బంది పెడుతుర్రు. రైతు గోస తగులితే రాష్ట్ర ప్రభుత్వాలే కూలిపోతాయి అనేది కూడా వాళ్ళు
చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేను రైతు బిడ్డని అంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఈ మంత్రులు కూడా అంటున్నారు. కానీ మరి ఏం చేస్తున్నట్టని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరెందుకు మీ పార్టీ ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు? కేంద్రంలో పవర్ఫుల్గా ఉన్నారు, మీరు ఇంపాక్ట్ చూపించగలరు. మీరు తలుచుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో కన్సల్ట్ అయ్యి ఇలా రైతులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు, వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది, రండి ఈ విధంగా వెళ్దాం, ఈ విధంగా చేద్దామని మీరు ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోలేకపోయారు? తీసుకున్నారు అసలు మీరు? కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు కూడా FCI ద్వారా మేము బియ్యం కొనడానికి చాలా మేము ఉన్నామని చెప్తున్నారు, స్పష్టంగా చెప్తున్నారు. కానీ వీళ్ళే రాష్ట్ర ప్రభుత్వమే నిమ్మకు నీరెత్తినట్టు చూద్దాంలే అని కాలం వెళ్ళదీస్తున్నారు. 6 నెలలు గడిచినా కూడా 6 గ్యారంటీలతో ముందడికి వచ్చిర్రు అడ్డదారిన, కానీ ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కావడం లేదు ఇప్పటి వరకు. రైట్. మిట్ట నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు. నర్సయ్య గౌడ్ గారు, ప్రధానంగా చాలా స్పష్టంగా పదే మీకు మీ ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, అది చేస్తాం, ధాన్యం తడిసిన ధాన్యాన్ని కొంటాం, ఈవెన్ మొలకలు వచ్చిన ధాన్యం కూడా కొంటాం, బోనస్ ఇచ్చేస్తాం అని మాటలు చెప్తున్నారు, కానీ బట్ ఆచరణలో కనిపించట్లేదని ప్రధానంగా విపక్షాలన్నీ కూడా బలంగా పదే రిపీట్ చేస్తున్న పరిస్థితి. నర్సయ్య గౌడ్ గారు, మిట్ట నర్సయ్య గౌడ్ గారు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి చెక్ చేసుకోరా. వాయిస్ క్లియర్ ఉందా సార్? రైట్, వాయిస్ క్లియర్గా ఉంది. నా ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కి నమస్కారం. నేను బీజేపీ మిత్రుడు మాట్లాడింది విన్నా నేను. కాకపోతే వారు అంటే వాళ్ళు అట్లా ఆ పొజిషన్లో వచ్చింది కాబట్టి అట్లా మాట్లాడలేదు కాబట్టి మాట్లాడక తప్పదు. కానీ వాస్తవాలు ఏమిటో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ఎన్నికల కమిషన్ కోడ్ ఎత్తేక ముందే పర్మిషన్ తీసుకొని రివ్యూ మీటింగ్ పెట్టి తడిసిన ధాన్యాన్ని కొనాలి, ఎంత ధాన్యం వస్తే అంత ధాన్యం కొనాలి, డబ్బులు 3 రోజుల్లో వేయాలని వాళ్ళకు ఆదేశం వేయడానికి కూడా మేము తీసుకున్నాం. మరి ఇలాంటి విషయాలలో మేము ఇనిషియేట్ తీసుకొని మేము ముందుకు పోతా ఉంటే అది చేయలేదు ఇది చేయలేదు అంటే వచ్చి 6 నెలలు కాలేదు. మీరు పోయిన ప్రభుత్వాన్ని కూడా ఇట్లనే ఇబ్బంది పెట్టారు. పోయిన ప్రభుత్వాన్ని ఆ ఉప్పుడు బియ్యం కొనమని దాన్ని ఆర్డర్ ఇవ్వమని వారు రకరకాలుగా ఇద్దరు మిలాఖత్ అయిపోయి డ్రామా చేసిర్రు, ప్రజలకు అన్యాయం చేసిర్రు. ధాన్యం కొనుగోలుకు స్టిక్ అవుదాం. నర్సయ్య గౌడ్, ధాన్యం కొనుగోలు గురించి మాత్రం మాట్లాడారు, దానికే స్టిక్ అవ్వండి. ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, ఎంత ఉంది మీ పరిధిలో? ఇంకా నేనేమంటున్నా, ఇంతకు ముందు దానికి సంబంధిత శాఖ మంత్రి కూడా ఎన్ని సెంటర్లు ఓపెన్ చేసినాం అనేది స్పష్టంగా చెప్పారు. అంతకు గత ప్రభుత్వం ఎంతైతే చేసిందో అంతకంటే ఎక్కువ, ఈ టైంలో అంతకంటే ఎక్కువ కూడా కొన్నది. ఎంత ధాన్యం వస్తే మార్కెట్ కు అంత ధాన్యం కొనడానికి సిద్ధంగా ఉంది. తట్టు వర్షంలో నానిపోయినటువంటి మొలకలు వచ్చినటువంటి వాటిని కూడా కొనమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇప్పుడు ఇది వ్యవస్థ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆడ కూర్చొని కాటా వేసి కొనేది కాదు, లేకపోతే ప్రధానమంత్రి ఆడ వచ్చి కాటా వేసి కొనేది కాదు. వ్యవస్థ నడుస్తుంది. వ్యవస్థను స్పీడప్ చేయడానికి మొన్న మీటింగ్ పెట్టుకోవడం అంటే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఏ రైతుకు చివరి రైతుకు కూడా ఏ ఒక్క గింజ వెనుకకు పోకుండా తడిసినా ముక్కిపోయినా మొలకలు వచ్చినా ఏ రకంగా ఉన్నా కూడా ఖచ్చితంగా కొనమని మాత్రమే ప్రభుత్వం చెప్తా ఉంది. దీంట్లో ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ కూడా చేస్తా ఉంది. ఇంతకు ముందు జనగాంలో చేసినటువంటి ఉదంతం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. రైతులకు ఇబ్బంది పెడుతూ మార్కెటింగ్ కమిటీలో ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇదేమి బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, నా బీజేపీ గవర్నమెంట్ కాదు. ఇది పేదల పక్షాన రైతుల పక్షాన నిలిచినటువంటి గవర్నమెంట్. మిత్రుడు 2 లక్షల రుణమాఫీ గురించి కూడా మాట్లాడిండు, రైతుల గురించి మాట్లాడిండు. 600-700 మంది రైతులను చంపినటువంటి బీజేపీ ప్రభుత్వం మమ్మల్ని ప్రశ్నిస్తుందంటే హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజు 4 రాష్ట్రాల నుంచి ఢిల్లీని ముట్టడిస్తే రబ్బర్ బుల్లెట్లని ప్రయోగించి ప్రాణాలు తీసిన బీజేపీ గవర్నమెంట్ మాకు చెప్తుంది సుద్దులు. మీరు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా, ప్రధానమంత్రి నోటి నుండి వచ్చినటువంటి ఒక్క హామీ కూడా 10 సంవత్సరాలైనా నెరవేరలేదు. రైతులకు ఇన్కమ్ డబుల్ చేస్తా అని చెప్పినటువంటి మోడీ గ్యారెంటీ ఏమైందని నేను అడుగుతున్నా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ గ్యారెంటీ ఏమైందని నేను అడుగుతా ఉన్నా. 2022 లోపల ఒక్క ఇల్లు లేని నిరుపేద ఉండకూడదని మోడీ గ్యారెంటీ ఇచ్చినటువంటి గ్యారెంటీ ఏమైందని నేను అడుగుతా ఉన్నా. ఇన్ని తప్పులు చేసిన భారతీయ జనతా పార్టీ మమ్మల్ని ప్రశ్నించే అవకాశము నీతి ఎక్కడుందండి వీళ్ళకు? ఒక్కటి మళ్ళీ అవకాశం ఇస్తాను. నర్సయ్య గౌడ్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. రైట్. శేషు గారు మీరు తెలంగాణ రాజకీయాన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి గవర్నమెంట్ ఏముంటుంది, విపక్షాలు ఏముంటుంది అనేది చాలా స్పష్టంగా క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. మీ వ్యూ ఏంటి? మీరు ఎవరిని దీని పాయింట్ ఆఫ్ ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఏ విధంగా చూస్తారు మీరు?
అందరికీ నమస్కారం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైంది. అంటే కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం కొంత ముందు చూపుతోటి సమన్వయంతో పని చేస్తే బాగుండేమో అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రైతుల విషయంలో ఆ విధమైనటువంటి చర్యలు చేపడితే ఇంకా బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే కాళేశ్వరం విషయంలో స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవటం వల్ల 10 లక్షల ఎకరాల్లో వరి ఎండిపోయింది ఇటీవలనే. అదొక విషయాన్ని మనం గమనించాలి. రెండోది, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చినటువంటి నేపథ్యంలో జరిగినటువంటిది ఏంటి అని అంటే 7,000 కొనుగోలు కేంద్రాలని గతంలో ఉన్నవి ఇప్పుడు కూడా అవే 7,000 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేపట్టినప్పుడు కూడా కొనుగోలు విషయంలో స్పీడప్ కాకపోవటం వల్ల అవాంఛనీయమైనటువంటి వర్షాలు వచ్చినటువంటి సందర్భంలో పాపం రైతులు కళ్ళాల్లో ఆరబోసుకున్నటువంటి ధాన్యం తడిచిపోయింది, మొలకలెత్తినాయి. ఇది ఒక సమస్య. ఇప్పుడు జాప్యం జరిగిందంటారు, కొనుగోలు విషయంలో జాప్యం జరిగిందంటారు. కొంచెం జాప్యం జరిగింది. దానికి ఇటీవల మే 20వ తారీఖు నాడు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో 2 కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి ఏంటి అని అంటే మొలకెత్తినటువంటి ధాన్యాన్నైనా తడిచిపోయినటువంటి ధాన్యాన్నైనా ఎంఎస్పి రేటుకే కొనుగోలు చేయాలనేటటువంటి ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు, రెండోది ఏంటి అంటే వరికి బోనస్ 500 రూపాయలు బోనస్ ఇస్తామనేటటువంటి నిర్ణయాలు. ఇప్పుడు ఈ రెండు కూడా తెలంగాణ రాష్ట్రంలో వివాదాస్పదమైనటువంటి అంశాలుగానే మారాయి. ఎప్పుడైనా ప్రతిపక్షాలు ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల కోసం ఎదురు చూస్తుంటుంది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రతిపక్షాలకి అస్త్రాలు ఆయుధాలు ఇస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు వచ్చే సీజన్ నుంచి అమలు చేయాలనుకుంటున్నటువంటి 500 రూపాయల బోనస్ ని ఇప్పుడే ప్రకటించడం వల్ల ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది కదా. అయితే ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, ఏంటి అని అంటే గత ప్రభుత్వము ఈ సమయానికి 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కానీ గతంలో పండిన దానికి ఈసారి పండిన దానికి ఎక్కువ పండింది కాబట్టి కొనుగోలు కేంద్రాల్లో ఇంకొంచెం స్పీడప్ చేసి కొనుగోలు చేస్తుంటే బాగుంటుంది. బహుశా ఎన్నికల నేపథ్యంలో అందరూ ఆ వైపు దృష్టి పెట్టినటువంటి సందర్భంలో ఈ సమస్య ఎదురైనట్లుగా మనం అనుకుందాం. కానీ శేషు గారు జనరల్గా ఒక కేబినెట్ సమావేశం పెట్టడం, కీలక నిర్ణయాలు తీసుకోవటం, పర్టికులర్గా ప్రజా ప్రభుత్వం చెప్తారు, ఆ డెసిషన్స్ ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఎంఎస్పీ ధరకే తడిసిన దాన్ని కొనేస్తాం, ఎంఎస్పీ ధరకే కొనేస్తాం, ఇబ్బంది ఏం లేదు, రైతులు చూసుకుంటాం. బట్ ఆచరణలో ఆన్ ది గ్రౌండ్లో జరుగుతుందా లేదనేది చాలా కీలకమైన అంశం. ఈ క్రమంలో ఆ డిలే వల్ల చాలా మంది నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. అదే కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల పక్షాన ఒక పెద్ద అజెండానే పెట్టుకున్నది, కానీ వాళ్ళకి టైం ఇంకా కావాల్సినటువంటి సందర్భం ఉంది. రైతు రుణమాఫీ విషయంలో కానీ, ఇప్పుడు కొనుగోలు చేస్తున్నటువంటి పంటల విషయంలో కానీ, తర్వాత బోనస్ ఇచ్చేటటువంటి విషయంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా టైం పడుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ముందు చూపు లేకుండా, సమన్వయం లేకుండా తొందరపడుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. వచ్చే సీజన్ నుండి మేము వరికి సన్న వడ్లకు 500 రూపాయలు ఇస్తామనేటటువంటి ప్రకటన ఇప్పుడు ఎందుకు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే సమన్వయం లేమి అనేది ముందు చూపు లేకపోవడం అనేది స్పష్టంగా కనపడుతుంది. రెండోది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ 2022లో ఇదే మే నెలలో వరంగల్లో ఒక డిక్లరేషన్ ఇచ్చింది, రైతు డిక్లరేషన్ ఇస్తున్నటువంటి సందర్భంగా ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీలు ఏంటంటే వడ్లకు క్వింటాకి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. ఒక్క వడ్లకే కాదు, మిగతా పంటలకు కూడా మేము బోనస్ ఇస్తామని చెప్పినటువంటి క్రమం ఉంది. అయితే ఇప్పుడు వడ్ల ప్రస్తావన వస్తుంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ప్రతిపక్షాలకు ఒక పెద్ద అస్త్రాన్ని ఇచ్చినట్లుగా కనపడుతుంది. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా బట్టి విక్రమార్క గారు ఏం చెప్తున్నారు, మేము సన్న వడ్ల నుంచి 500 రూపాయల బోనస్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాము, తర్వాత మేము దొడ్డు వడ్లకు కూడా ఇస్తామనేటటువంటి ప్రకటన స్పష్టంగా చెప్పలే. కానీ డ్యామేజ్ కంట్రోల్ ఏం చేస్తున్నాం అంటే ప్రాసెస్ ఇప్పుడు బిగిన్ చేసాం సన్న వడ్ల నుండి అని. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు డ్యామేజ్ కంట్రోల్లో ఏం చెప్తున్నారు, మేము దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్తున్నారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారు, మేము దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయలు ఇస్తామన్నారు. క్యాబినెట్ ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల క్యాబినెట్ భేటీ తర్వాత చాలా స్పష్టంగా పొంగులేటి గారు సన్న వడ్లకు మాత్రమే 500 రూపాయలు చెప్పిన బోనస్ ఇస్తామని క్లియర్ ప్రకటన చేశారు. ఆ తర్వాత ఇదంతా వస్తుంది, మళ్ళీ దొడ్డు బియ్యం అని మేము ఇస్తామని చేస్తామని. ఎందుకు అది వివాదాస్పదం అవుతుందంటే వెంకట్ గారు, మన తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ సీజన్ చూసినప్పటికీ కూడా 2 సీజన్స్ లో మొత్తం పండేటటువంటి ధాన్యము 1,20,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంది. దీంట్లో మీరు 90% దొడ్డు వడ్లే పండుతాయి, ఒక 10% మాత్రమే సన్న వడ్లు పండుతాయి. ఆ 10% కూడా సన్న వడ్లలో సెల్ఫ్ కన్జంప్షన్ కోసం ఉంచుకుంటారు, తర్వాత బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటారు, కొనుగోలు కేంద్రాలకు తీసుకురారు.
కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేటటువంటి వడ్లన్నీ కూడా దొడ్డు వడ్లే. కాబట్టి మీరు దొడ్డు వడ్లకు Exactly. గనక బోనస్ ఇవ్వకపోతే రైతులకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటది? మీరు దొడ్డు వడ్లకు గనక 500 రూపాయల బోనస్ ఇస్తే ప్రభుత్వం పైన పడేటటువంటి భారం 6,000 కోట్ల రూపాయలు పడుతుంది. కానీ అదే సన్న వడ్లకు గనక రిస్ట్రిక్ట్ చేస్తే ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయల భారం మాత్రమే పడుతుంది. అంటే ఈ విషయంలో 5,000 కోట్లు. ప్రభుత్వము తన ఆర్థిక భారాన్ని తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తుందా అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఆ నేపథ్యంలో ప్రభుత్వము కొంత విశ్వసనీయతను, తన క్రెడిబిలిటీని కోల్పోయేటటువంటి అంశం ఉంటుంది. రెండోది, మనకి 2 సీజన్స్ ఉంటాయి. ఖరీఫ్ సీజన్ ఉంటుంది, రబీ సీజన్ ఉంటుంది. ఖరీఫ్ సీజన్ లో 40% సన్నాలు పండుతాయి, 60% దొడ్లు పండుతాయి. కానీ రబీ సీజన్ కు వచ్చేసరికి 90% దొడ్లు పండుతాయి, 10% మాత్రమే సన్నాలు పండుతాయి. మీకు ఎటు చూసినా గానీ తెలంగాణ రాష్ట్రంలో దొడ్డు వడ్లకు గనక 500 రూపాయల బోనస్ ఇవ్వకపోతే ప్రభుత్వం తన హామీ నుండి తప్పించుకునేటటువంటి అవకాశాలే మనకి కనపడుతున్నాయనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతుంది. కాబట్టి ప్రభుత్వము తన నిర్ణయం పట్ల మరొకసారి పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒకసారి చూడండి వివాదాలు ఎట్లొస్తున్నాయి అనేది. ఇప్పుడు డిబేట్ కొనసాగిద్దాం. విషయంలో వివాదం వచ్చిందా? శేషు గారు ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. మీరు వాల్యుబుల్ పాయింట్ చెప్తున్నారు. రైట్, బ్రేక్ తర్వాత బీఆర్ఎస్ నేత మురళి గారి వర్షన్ కూడా తెలుసుకుందాం. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రాజకీయ రసవత్రంగా మారింది. ప్రభుత్వ తీరుని విపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కానీ లేదంటే బోనస్ ప్రకటన విషయంలో కానీ క్లియర్ కట్గా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి మురళి గారు సిద్ధంగా ఉన్నారు. మురళి గారు, ఇది నా ప్రశ్న కాదు. ఇది వరి వేస్తే ఉరే అన్న మీ ప్రభుత్వానికి కానీ లేదంటే మీ ప్రభుత్వ అధినేతకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించే హక్కు ఉందా, నైతిక అర్హత ఉందా అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. మురళి గారు నమస్కారం అండి. ప్లీజ్. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ పార్టీలు ఇద్దరు కూడా చోటాబాయి బడాబాయి ఉన్నటువంటి అందరు తెలిసిన విషయమే. బీజేపీ నాయకులు ఏం చెప్తా ఉంటే కేంద్రము ఆల్రెడీ మేము రాష్ట్రానికి ఏ వడ్లు కొనుగోలు చేయమని చెప్పాము, కేంద్రం చెప్తుంది. రాష్ట్రం ఏమైతే కేంద్ర ప్రభుత్వం కొంటలేని చెప్పేసి అబద్ధాలు వాడుతూ ఉంది. అలాగే ఎన్నికల కంటే 2 పార్టీలకి ఎన్నికల కంటే రైతులు ఏదో పంట పండి ఆడ ధాన్యము వరి కుప్పలు ఉందో దాని కంటే కూడా ఎన్నికల ప్రధానంగా వాళ్ళు పనిచేయడం తప్ప రైతులు ఇబ్బంది పడుతున్న విషయం ఒక్కనాడు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇవాళ వర్షాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు వరకు మ్యూట్లో పడినట్టుగా చెక్ చేసుకుని ఒకసారి మురళి గారు. రైట్ కనీసం దాని దృష్టి పెట్టకుండా మాట్లాడనివ్వండి. నవీన్ గారు ప్లీజ్ మాట్లాడనివ్వండి. నవీన్ గారు మీకు అవకాశం ఇస్తాను, మాట్లాడనివ్వండి ప్లీజ్. రైతుల పట్ల ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు రాష్ట్రం తెలంగాణ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏనాడు కూడా 9 సంవత్సరాలు ఏనాడు రైతులు ఆందోళన చేసే పరిస్థితి లేదు. రైతులు పండించే ప్రతి గింజను, తడిసిన గింజ కావచ్చు, ఏపీ ప్రతి ఒక్క గింజని ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం ఎలాంటి ఆందోళన లేకుండా రైతులకు ఇలా అయితే ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. దీని మీద గతంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇలా కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నప్పుడు కానీ అనేక ఆందోళన చేసినా ఏనాడు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా రైతులను ఆదుకోవడం జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ ని విమర్శించడానికి కూడా ఇద్దరు పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మేము చెప్పేది మురళి గారు గతంలో 9 సంవత్సరాలు మురళి గారు 9 ఏళ్ల మీ రూలింగ్లో గతంతో పోల్చుకుంటే 10 ఏళ్ల మీ రూలింగ్లో ఖచ్చితంగా వరి పంట పెరుగుదల పెరిగింది, దాని విస్తీర్ణం కూడా పెరిగింది, సాగు విస్తీర్ణం కూడా పెరిగింది, పెద్ద ఎత్తున పంట పండింది, రికార్డ్ స్థాయిలో పెరిగింది, వాస్తవమే. కానీ అటువంటి అంత చేంజ్ తీసుకొచ్చిన మీ ప్రభుత్వం ఒరేస్తే ఒరే అనే మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఎందుకు మీరు దాన్ని హోల్డ్ చేయలేకపోయారు ఆ పరిస్థితిని? గతంలో 54 సంవత్సరాల దేశంలో పరిపాలించినటువంటి రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తాం. ఇలా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం చూస్తాను. రైతుల పట్ల వీళ్ళు కేవలం కంటతడి తప్ప రైతులకు ఏనాడు కూడా వాళ్ళ బాగోలు గురించి పట్టించే పరిస్థితి. అందుకోసమే రైతుల యొక్క ఆత్మహత్యలకు ప్రధాన కారణం గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు. గతంలో ఆత్మహత్యలకు ఏదైతే ఆత్మహత్యలు చేసిన దాన్ని నివారించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతం ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య లేకుండా ఇవాళ ప్రతి పంటను కొన్నటువంటి ప్రభుత్వం మీద ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే ఇప్పుడు చెప్తా ఉన్న కేంద్రంలో బీజేపీ గత 10 ఏళ్లలో రైతులు 4 రాష్ట్రాల రైతులు ఆందోళన చేస్తుంటే 700 రైతులు ఇలా
కోల్పోయిన కనీసం వాళ్ళ పట్ల సానుభూతి కానీ కంటతడి కానీ అయ్యో పాపం కానీ మాట్లాడని బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ కనీసం ప్రతిపక్ష పార్టీలో ఉండి ఆందోళన కానీ కనీసం వాళ్ళకి మద్దతు కావచ్చు, లేదా ఆందోళన చేస్తున్న వాళ్ళకి రైతులకు ఆదుకోవడం కానీ, లేదా అక్కడ చేస్తున్న దాని విషయాన్ని ఏనాడు కూడా ప్రతిపక్ష పాత్ర కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయలేదు. అంటే రెండు పార్టీలు దొందే కాబట్టి కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పంట ఎంత పంట పడితే అంత పంట కొన్నటువంటి చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ పార్టీది. రైట్. అదే విధంగా రైతుల హక్కుగా, రైతుల పార్టీగా, రైతుల సమస్యగా ఒక బీఆర్ఎస్ కి హక్కుగా అనేది చెప్పక తప్పదు. రెండు పార్టీలు కూడా కేవలం ఇప్పటికైనా మొన్న వర్షాలు పడి రైతులు ఇబ్బంది పడ్డారు, మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలి. రెండోది అయితే నష్టం జరిగిందో నష్టపరిహారం వెంటనే ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతా ఉన్నాము. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సి వస్తుంది. ఇద్దరు బాధ్యత వహించాల్సి మేము సందర్భం వరకు తెలియజేస్తున్నాం. నవీన్ గారు, నిజంగా మీరు చాలా నవీన్ గారు, నా పాయింట్ ఏంటంటే మీరు ప్రభుత్వాన్ని బాగా సివియర్గా అటాక్ చేస్తున్నారు, విమర్శిస్తూ ఉన్నారు. కానీ మీ ఎంఎస్పీ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో రైతులు మీ ప్రభుత్వంపై ఉద్యమం ప్రకటించాయి. ఎంఎస్పీ కోసం చాలా పెద్ద ఎత్తున 4-5 రాష్ట్రాలు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశాయి. నిజంగా మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే ఇంకొంత రైతులకు మంచి చేకూర్చే నిర్ణయాలు కానీ మరికొన్ని పద్ధతులు కానీ తీసుకొచ్చి వాళ్ళని హక్కును చేర్చుకుని ఉండేవాళ్ళు కదా. కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది, మార్కెట్ లో ఎక్కడ వాల్యూ ఉంటే అక్కడ అమ్ముకోవాలనే చట్టం తీసుకొచ్చింది. మీ ఇప్పుడు ఇంతగా మురళి గారు అన్నారు, ఏమన్నారంటే ఎన్నికలే కనబడుతున్నాయి బీజేపీకి అని అన్నాడు. మా గౌరవ మంత్రి గారు రాష్ట్ర గారు ఐఐటి సెంటర్లో రైతుల పక్షాన నిలబడ్డాడు. వాళ్ళ డ్రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమంటున్నా అంటే గ్రాడ్యుయేషన్ ఎన్నికలలో ప్రచారం చేసుకుంటూ ప్రజలను పక్కదో పట్టిస్తున్నాడు. ఎవరు ప్రజల పక్షాన ఉన్నారండి? ఇప్పుడు నేను ఇంకొకటి అడుగుతున్నా, గత ప్రభుత్వము 2021-22లో కరోనా వచ్చింది. కరోనా టైంలో మిల్లర్లకు ఐకేపీ ద్వారా వడ్లు ఇచ్చిర్రు. మిల్లర్లు మిల్లింగ్ చేసి ఇప్పటి వరకు ప్రభుత్వానికి బియ్యం ఇచ్చారండి? అది తెలుసుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం అది తెలుసుకొని మిల్లర్ల మీద చర్యలు తీసుకొని, దున్నుడు చర్యలు కాకుండా మిల్లర్ల మీద చర్యలు తీసుకొని న్యాయం చేయాలి. ఎందుకంటే మిల్లర్లతో కుమ్మక్కయి రైతులకు తాలు పేరిట పొల్లు పేరిట కటింగ్లు చేస్తూ రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు కూడా వర్షాకాలం దగ్గరకు వస్తుంది. ప్లీజ్ మాట్లాడాలి, ఒక్కరే మాట్లాడాలి. ఇద్దరు. మురళి గారు ప్లీజ్, మీ సమయం మీకు ఇచ్చాను. మురళి గారు ప్లీజ్ వెయిట్. నవీన్ గారిని మాట్లాడనివ్వాలి. రైతు నాయకులు కావచ్చు, కూడా విమర్శించలేదు. మాత్రమే బహిరంగంగా మీ కేంద్ర మంత్రి ప్రకటన చేయడం జరిగింది. దాని మీద ఇప్పటి వరకు రాష్ట్ర బీజేపీ నాయకులు ఏనాడు స్పష్టమైన ప్రకటన ఓట్లు కొనము. మా ప్రధానమంత్రి 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తుండ్రు. ఆడ 18 గంటలు పనిచేస్తే ఢిల్లీలో ఒక సంవత్సరం నుంచి మీ మోడీ గారు మరి 18 నెలల నుంచి ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. నవీన్ గారు ప్లీజ్. మురళి గారు ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ బోత్. ఇద్దరు ఒకేసారి మాట్లాడద్దు. మీ ప్రధానమంత్రి 18 గంటలు అంటురుగా, ఏ ఒక అరగంట సేపు రైతులు పిలిపించి మాట్లాడిందా? లే మంత్రివర్గం పోయి రైతులతో మాట్లాడిందా? ఆందోళన విరమించి మీ సమస్య పరిష్కారం చేస్తాను చెప్పిందా? మురళి గారు ప్లీజ్ వెయిట్. నవీన్ గారిని సమాధానం ఇవ్వండి. నవీన్ గారు మోదీ హానెస్టీని ఇక్కడ ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. నవీన్ గారు, మోదీ హానెస్టీని ఇక్కడ ఎవరు ప్రశ్న చేయట్లేదు. కానీ రైతులను ఆదుకునేందుకు ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టారనేది మెయిన్ పాయింట్. పెట్టు ఉంటే అంత పెద్ద ఎత్తున మీ ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చి ఉండేది కాదు కదా, ఢిల్లీ స్థాయిలో, ఢిల్లీ వరకు వచ్చి. నవీన్ గారు, సోదరుడు కాంగ్రెస్ నుంచి మాట్లాడారు. వాళ్ళు మిల్లర్ల ద్వారా, ఇక్కడ ఉన్న అధికారుల ద్వారా వాళ్ళు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఎఫ్సిఐ ద్వారా మేము బియ్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
వీళ్ళు కొన- మిల్లర్లతో కుమ్మక్కాయ వీళ్ళు కొనము అంటే మిడ్సులు అమ్మి కొట్టించిన మీతోని వీళ్ళు కొనమన్నారు. ఈ కేంద్ర మంత్రి కొనమంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంఘాలు కొనిపించింది. ప్లీజ్ మురళి గారు సహకరించాలి. మురళి గారు ప్లీజ్ మాట్లాడండి. నవీన్ గారు మాట్లాడండి. నవీన్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. నేను ఒక రైతుగా చెప్తున్నా సార్, ఇప్పుడు మనము పంట పండిస్తున్నాం, దొడ్డు వడ్లే పండిస్తాం. కొంత మేరకు మీరు అన్నట్టు సెల్ఫ్ మా ఇంటి అవసరాల కోసం సన్న బియ్యం పండిస్తాం, సన్న వడ్లు పండిస్తాం, బియ్యం ఇంటి కోసం ఉంచుకుంటాం. మనకు ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ప్రతి రైతుకు 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు వాళ్ళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమనంటున్నారు, సన్న వడ్లకు మాత్రమే ఇస్తానని అంటున్నారు. ఇంతకు ముందు మన మిత్రులు చెప్పినట్టు 99% దొడ్డు వడ్లే పండిస్తారు. ఎవరికి ఇస్తారండి వీళ్ళు బోనస్? ఎవరికి ఇస్తారంటున్నా? రైట్ అడుగుదాం. కాంగ్రెస్ నేత నర్సయ్య గౌడ్ గారి రియాక్షన్ తెలుసుకుందాం. మీ పాయింట్ మీద నర్సయ్య గారి రియాక్షన్ తెలుసుకుందాం. నర్సయ్య గారు మీరు 2 లక్షల రుణం తీసుకోండి, కట్టకండి, నేను మీ వెంబడే ఉన్నా. మా సోనియమ్మ డిసెంబర్ 9 నాడు రైట్ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. నవీన్ గారు ప్లీజ్ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. నర్సయ్య గౌడ్ గారు, నా పాయింట్ ఏంటంటే చాలా స్పష్టంగా మీరు చెప్పారు, క్లియర్ కట్గా ప్రెస్ మీట్ పెట్టేలా చెప్పారు, 500 రూపాయల బోనస్ కేవలం సన్నవడ్లకు మాత్రం ఇస్తానని. యాక్చువల్గా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు. నీకు మార్కెట్కి మన శేషు గారు చెప్పినట్లుగా ఆల్మోస్ట్ ఎక్కువ శాతం దొడ్డు బియ్యమే మార్కెట్కి వస్తూ ఉంటాయి, కొనుగోలు జరగాల్సింది వాటికి. కానీ తక్కువ పర్సెంటేజ్ వచ్చే సన్నబేకి మాత్రం బోనస్ ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అన్యాయమే కదా నర్సయ్య గౌడ్ గారు? దీనికి ఆన్సర్ చేయగలరా మీరు? సార్ వినిపిస్తుందా? అయితే నేను ఏమంటున్నా సార్, వాస్తవంగా వచ్చే వానాకాలం పంట నుండి ఇద్దామన్న ఆలోచనలో వాస్తవంగా ప్రభుత్వం ఉండే, కానీ ఈ ప్రక్రియ మొదలు పెడదామన్న ఉద్దేశంతో సన్న ఓట్ల నుండి స్టార్ట్ చేయడం జరిగింది. వచ్చే వానాకాలం పంటకు అన్ని ఓట్లు, అంటే దొడ్డు ఓట్లు కానీ సన్న ఓట్లు కానీ ఏ ఓట్లు వచ్చినా అందరికి కూడా ఈ బోనస్ అనేది వర్తిస్తుంది. వాస్తవంగా ఇది కూడా వచ్చే వానాకాలం నుంచి అని ప్రకటించిన తర్వాత సరే మురళి గారు మాట్లాడేవాళ్ళు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. మురళి గారు ప్లీజ్ మాట్లాడనివ్వండి. ప్లీజ్ లెట్ హిమ్ టాక్ ప్లీజ్. వరి పంట అనేటువంటి సకాలం అన్ని ఒకటే కాలం వస్తాయి, ఒకటే టైంలో వస్తాయి కాబట్టి తేడా ఏంటి మనకు? బియ్యమే కదా, రైతు రైతే కదా, ఒక్క నిమిషం నేనేమంటే మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, నేను విన్నా. నేను చెప్పేది ఏంటంటే వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం వడ్ల నుంచి వానాకాలం పంట నుండి ఈ 500 బోనస్ ఇద్దామన్న ఆలోచనలో ఉంది. కానీ ప్రక్రియ మొదలు పెడదామని సన్న ఓట్లతోటి మొదలుపెట్టి, అంటే అంతకంటే ముందే మొదలు పెట్టడం జరిగింది. దీనికి సంతోషపడాలి కానీ మొత్తం వేయకుండా ఉన్న దానికంటే ప్రక్రియ మొదలు పెట్టడం మంచిది కదా. కానీ స్పష్టత ఇవ్వలేదు నర్సయ్య గారు. సన్న ఓట్లకి ఇచ్చినంత క్లారిటీ దొడ్డు బియ్యానికి ఇవ్వలేదు క్లారిటీ క్యాబినెట్. తర్వాత క్యాబినెట్ డెసిషన్ తర్వాత 1 by 1 మాట్లాడారు. కానీ నర్సయ్య గారు ఎన్నికల్లో ఈ విషయం ఎందుకు చెప్పలేకపోయారు మీరు? ఈ విషయం ఎన్నికల్లో మురళి గారు మాట్లాడివ్వండి. మురళి గారు ప్లీజ్ మాట్లాడివ్వాలి. అంటే మీరు రైతుకి ఏదైతే హామీలు ఇచ్చినో 2 లక్షల రుణమాఫీ కావచ్చు, బోనస్ కావాలి. మురళి గారు ప్లీజ్ సహకరించాలి. మురళి గారు రిక్వెస్టింగ్ యూ, డిబేట్ ధర్మాన్ని పాటించాలి కదండి మీరు. ప్లీజ్ మెయింటైన్ ద డిబేట్ డెకోరం. ఏమిటికి ప్రశ్న ఏమిటికి సమాధానం వినకుంటే సమాధానం వినండి. అరే మీ ప్రభుత్వాన్ని మేము 10 సంవత్సరాలు భారంగా చూసినాం. మీరు ఒక్కటంటే ఒకటి కూడా పూర్తిగా నెరవేర్చినటువంటి ప్రభుత్వం మీది. మీరు మమ్మల్ని అడిగి ఎట్లనండి? 26 లక్షల ఆగండి, 26 లక్షల ఆగండి మురళి గారు, 26 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పొటాషియం ఫ్రీగా ఇస్తాను గురిని కొట్టించిన మీరు మాట్లాడితేనండి. అదే కాకుండా వాళ్ళ ఇదేంటి 1 లక్ష రుణమాఫీ చేస్తారని 5 సంవత్సరాలు పెండింగ్ లో పెట్టిన మీరు మాట్లాడితేనండి. మేము చేస్తున్నాం, 5 నెలలు కాలేదు మేము వచ్చి, మొత్తం సర్వనాశనం చేసిపోయారు, చిప్ప చేతికి ఇచ్చిపోయారు. అయినా కూడా సమయంతో మేము పాటించుకుంటా మేము చేసుకుంటూ వస్తా ఉన్నాం. ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. మీరు కేవలం విమర్శల కొరకు అడ్డకి ఎట్లా మాట్లాడతారండి? అసలు మీకు నైతిక హక్కు లేదు. ఫస్ట్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళకు ప్రశ్నించే నైతిక హక్కు లేదు. 1 లక్ష రూపాయల రుణమాఫీ కనీసం మిత్తి కూడా మీరు మాఫీ చేయలేదు. అన్ని వర్గాలను ముంచారు కాబట్టి ఇలా మీ ప్రభుత్వం పోయింది. అయినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. అయినా ఏ ముచ్చట్లు మాట్లాడుతూ
ఉన్నారు. మేము 5 ఏళ్ళ నుంచి రైతులను ఆదుకుంటామన్నా, ఖచ్చితంగా ఆదుకుంటాం. కొనుకొచ్చిన ఓట్లను కొంటున్నాం. ఈ మధ్యన కోడొచ్చింది కాబట్టి అధికారులు కొంటున్నారు కాబట్టి ఇంకా తప్పుగా ఉండొచ్చు. అందుకే ప్లీజ్ వన్ బై వన్ మాట్లాడండి. ఇద్దరు ఒకేసారి మాట్లాడద్దు. మురళి గారు సహకరించాలి. మురళి గారు ప్లీజ్. మీరు ఇంకా అధికారంలో ఉన్నామని మీరు ఇట్లా మాట్లాడితే బాగుండదు. మీరు ఓడిపోయినరు, మీరు దిగిపోయినరు, మీరు ప్రతిపక్షంలో కూడా లేరు. ఈ రోజు ప్రతిపక్ష పాత్ర బీజేపీ పోషిస్తుందన్న ఆలోచన కూడా మీకు లేకుండా ప్రయోగిస్తే మాట్లాడిన వేస్టే. ఈ రోజు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా నడుస్తా ఉంది ఇక్కడ. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రైతులకు చేసింది ఏమీ లేదు. రైతులకు సంవత్సరానికి కేవలం 6,000 రూపాయలు ఇస్తారు. కేవలం 6,000 రూపాయలు ఇస్తే ఆ 6,000 రూపాయలు 3 సార్లు 2,000 రూపాయలు ఇస్తే రైతుకి ఏమొస్తుంది? రైతుల గురించి మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. ముంచేసి పొటాషియం ఏమి సహకరించాలి. ఇతర ప్యానలిస్ట్ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. నర్సయ్య గారు ప్లీజ్. రైతులను ఆదుకుంటా ఉన్నాం. 2 లక్షల రుణమాఫీ అనేది ఆగస్టు 15 ప్లీజ్ ఇతర ప్యానలిస్ట్ కూడా మాట్లాడేవాలి. చేస్తామని చెప్పినాం. ఒకేసారి రుణమాఫీ చేస్తున్నాం. అది కాకుండా మేము ప్రకటించి అధికారంలోకి వచ్చిన రోజు నుండే అది అమలులోకి వచ్చిన మేము ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీని క్లోజ్ చేస్తా ఉన్నాం. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఇవాళ కేసీఆర్ 5 సంవత్సరాల్లో 1,00,000 రుణమాఫీ చేయలేకపోయాడు. కానీ మేము 5-6 నెలల్లో మేము 2 లక్షల రుణమాఫీని పూర్తిగా చేస్తున్నాం. మీరు ఆ అబద్ధాలు ప్రకటన చేసి మీరు ఎన్నికల మురళి గారు, నర్సయ్య గారు ప్లీజ్ ఆగాలి. హామీలు కావచ్చు, 420 అబద్ధాలు చెప్పింది మీరు అబద్ధాలు చెప్పి ఒక రైతు రుణమాఫీ నెరవేర్చలేకపోయారు కాబట్టి శేషు గారు అకాల వర్షాల వల్ల, ఎండాకాల అకాల వర్షాల వల్ల కళ్ళల్లో పెట్టినటువంటి పంట మొత్తం నాశనం అయిపోయింది. చాలా వరకు నష్టపోయింది. అది కొన్నారా లేదా అనేది, కొనుగోలు మొదలు పెట్టలేదని కూడా క్లారిటీ లేదు. ఇదే డిలే అవుతే ఇంకెంత నష్టం జరిగే అవకాశం ఉంది? శేషు గారు, ప్రాసెస్ ఏదైతే కొనుగోలు కనుక లేట్ అయితే రైతులకి ఇంకా ఎంత నష్టం జరిగే అవకాశం ఉందంటారు? శేషు గారు ప్లీజ్. నర్సయ్య గారు, మురళి గారు, you both have taken enough time, please. రైతులను నిండా ముంచింది కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ లో 54 ఏళ్ల పరిపాలన, కాంగ్రెస్ లో ఆత్మహత్య. ప్లీజ్ మురళి గారు, నర్సయ్య గారు ప్లీజ్ సహకరించాలి. Hold yourself. రైతులు ఎక్కడ అని చెప్తున్నా, సూటు బూటు ప్రభుత్వం మోడీది. కేవలం వ్యాపారస్తులకు కొమ్ము కాసే ప్రభుత్వం. కేవలం 21 వ్యాపార కుటుంబాలకు 16.5 లక్షల కోట్ల రూపాయలు నర్సయ్య గారు, మురళి గారు తప్పితే రైట్ నర్సయ్య గారు ప్లీజ్. లేకపోతా ఉంది. నర్సయ్య గారు ప్లీజ్ ఇతరులు కూడా మాట్లాడే అవకాశం అండి. ఇద్దరు ఒకే మాసారి మాట్లాడడం వల్ల వేరే ప్యానలిస్ట్ అవకాశం లేకుండా పోతుంది. శేషు గారు నాకు ఇచ్చిన టైంలో ప్లీజ్ ఆగాలి. నర్సయ్య గారు, ఇద్దరు కూడా చాలా సమయం తీసుకున్నారు. శేషు గారు, నవీన్ గారు మీకు అవకాశం ఇస్తాను. నవీన్ గారు, శేషు గారు వర్షాల వల్ల చాలా పంట నష్టపోయింది. రైతులు చాలా నష్టపోయారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేపట్టారు లేదనేది కూడా క్లారిటీ లేదు. ఈ ప్రాసెస్ ధాన్యం కొనుగోలు కావచ్చు, బోనస్ ప్రకటన కావచ్చు, ఇదంతా డిలే అవుతే ఇంకెంత నష్టం జరిగే అవకాశం ఉందంటారు మీ అనాలిసిస్ ప్రకారం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ రైతు అజెండా బాగుంది, కానీ ఆచరణలో కూడా అంతే చిత్తశుద్ధితో ఉంటే బాగుండనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ మనం ఈ 6 నెలల కాలంలో ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ నుంచి కార్నర్ చేస్తున్న అంశం కూడా వ్యవసాయము, రైతు సమస్యల విషయంలోనే కార్నర్ చేస్తుంది కదా. కాబట్టి నేను కొన్ని 4-5 అంశాలు చెప్తానండి ఈ 6 నెలల్లో జరిగినటువంటి అంశాల్లో. ఒకటి, ఇప్పుడు మీకు కొత్తగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందే రబీ సీజన్ లో పండినటువంటి వడ్లన్నింటినీ పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి ఉంటే
ఈ వర్షాలకు తడిచిపోయే కావు మొలకెత్తేటటువంటి అంశం కాదు. అంటే కొనుగోలులో స్పీడప్ చేయలేదనేటటువంటి ఒక అభిప్రాయము, ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి బాధ్యత వహించాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. అంటే కొనుగోలులో జాప్యం జరగటం వల్లనే రైతులకు నష్టం జరిగింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఒక అభిప్రాయం, ఒక విమర్శ వస్తుంది. రెండోది రైతు భరోసా విషయంలో కూడా ఫాస్ట్ గా రైతులకి అకౌంట్లలోకి డబ్బులు వేయలేదు. తర్వాత పెంచుతామన్నటువంటిది, అంటే 15,000 రూపాయలు ఇస్తామన్నటువంటి దాన్ని కూడా చేయలేదనేటటువంటి విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రధానంగా వస్తున్నాయి. ఇదొకటి. తర్వాత బోనస్ విషయంలో వరికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే సన్నాలకు మాత్రమే ఇస్తామనేటటువంటి తీసుకున్నారనే విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుంది, విమర్శలు పాలవుతున్న విషయాన్ని చూడాలా. తర్వాత రుణమాఫీ లాంటి ఒక చాలా కీలకమైనటువంటి అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇస్తున్నప్పటికీ కూడా కొంత గందరగోళం ఏర్పడింది. అది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల వల్ల అనే విషయాన్ని గమనించాలి. ఒకేసారి 40,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయటం అనేది కాంగ్రెస్ పార్టీని అప్రిషియేట్ చేయాలి. కానీ ఆ విషయంలో రైతులకు మరింత స్పష్టత ఇచ్చి అటువంటి అంశంలో ఆగస్టు 15 లోపల మేము రుణమాఫీ చేస్తామని చెప్తున్నటువంటి సందర్భం ఉంది. కానీ దాన్ని కూడా ప్రతిపక్షాలు తమ విమర్శల కోసం వాడుకుంటున్నారు. డిసెంబర్ 9 నాటికే పూర్తి చేస్తామన్నారు, ఇంకెప్పుడు చేస్తారు. కానీ అది 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం చాలా పెద్ద డీల్ కాబట్టి దాంట్లో ఖచ్చితంగా కొంత లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత విషయం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పటికే జరిగినటువంటిది ఏంటంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి పియర్స్ కుంగిపోవటం, దాంతో అప్పటికే రైతులు రబీ సీజన్ లో వరి వేశారు. కానీ కాళేశ్వరం విషయంలో, మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ పార్టీ సత్వరమే తొందరగా ఒక నిర్ణయం తీసుకోకపోవటం వల్ల నీళ్లు ఇస్తారా ఇవ్వరా అనేటటువంటి ఒక డైలమా ఉండటం వల్ల 10 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. కానీ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రభుత్వము రైతులకు ఒక స్పష్టం చేయాలి. మేము కాళేశ్వరంలో ఉన్నటువంటి మిగతా 2 బ్యారేజీల ద్వారా మీకు నీళ్లు ఇస్తాము అనేటటువంటి ఒక స్పష్టత ఇస్తే రైతులు వరి వేయాలన్నా వద్దా అనేటటువంటి నిర్ణయం తీసుకుంటారు. కానీ ప్రభుత్వం ఇంకా ఆ విషయంలో అంటే 3 బ్యారేజీల ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా నీళ్లు ఇచ్చేటటువంటి విషయంలో ప్రభుత్వం ఇంకా స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోవడం వల్ల రైతుల్లో ఆందోళన వస్తుంది. మీరు చూడండి, తెలంగాణలో పండేది ఏంటది? పత్తి పండుతుంది, తర్వాత మొక్కజొన్న పండుతుంది, తర్వాత వరి పండుతుంది. కాబట్టి వరి లాంటి కీలకమైనటువంటి విషయంలో నీళ్లు వచ్చేటటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఓ స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అన్ని అంశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు కార్నర్ చేస్తున్నాయి. కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ రైతు అజెండా బాగున్నప్పటికీ కూడా ఆ అజెండాని ఇంప్లిమెంట్ చేసేటటువంటి క్రమంలో ఎక్కడో కాంగ్రెస్ పార్టీ కాస్త తడబడుతున్నటువంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఆ తడబడుతున్నటువంటి అభిప్రాయాలనే ప్రతిపక్షాలు ఆ తడబాటు కార్నర్ చేస్తున్నాయి. శేషు గారు ఆ తడబాటు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ ఏ విషయంలో విమర్శిస్తున్నాయి? శేషు గారు, సన్నాలకు ఇచ్చే బోనస్ విషయంలో గానీ మీరు చెప్పిన తడబాటు వల్ల ప్రతిపక్షాలకు ఆయుధమే కాదు, రైతులు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది కదా. ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు ఇచ్చేటటువంటి విషయంలోనే కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ మరింత క్రియాశీలకంగా, మరింత పకడ్బందీగా రైతు పట్ల, వ్యవసాయం పట్ల ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బోనస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పటడుగు వేసింది అనే అభిప్రాయం కలిగింది కదా, మరి నష్టం జరుగుతుంది కదా. ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఈ ఇమ్మెచ్యూరిటీ నిర్ణయాలు గనక తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకే నష్టం జరుగుతుంది. రేపు రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరు సన్నాలకు మాత్రమే ఇస్తామనేటటువంటి అంశం రైతుల్లోకి వెళ్తే దొడ్డు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వరు అని ఒక అభిప్రాయం గనక రైతులు కాంగ్రెస్ పార్టీ నష్టం చేస్తుంది కదా. కాబట్టి ఇవాళ రాజకీయాల కోసం కాదు, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి హామీలు, అది డిక్లరేషన్ లో రైతు డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీల్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. రైట్. శేషు గారు, మెజారిటీ రైపెన్ ప్యాడీ అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు, ఏది పండుతుంది, ఏది మార్కెట్కి ఎక్కువ వస్తుంది, ఇదంతా తెలుసు, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ప్రభుత్వానికి. ప్రభుత్వం పెద్దలు అంతా సీనియర్ పొలిటీషియన్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇది తెలిసే కేవలం సన్న ఓట్లకు మాత్రమే ప్రకటించడాన్ని కొంత ప్రజలు రాంగ్ గా అర్థం చేసుకునే పరిస్థితి కూడా ఉంటుందేమో. అదే ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఏంటి అని అంటే 6,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చింది కాబట్టి
సన్న వడ్ల నుంచి సరే ఓకే, ప్రభుత్వం వర్షనే కరెక్ట్ అనుకుందాం. ప్రభుత్వం ఒక స్పష్టత రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సీజన్ నుంచి సన్న వడ్లతో ప్రారంభించి రాబోయేటటువంటి సీజన్ లో మేము దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ ఇస్తామనేటటువంటి ప్రకటన చేసి ఉంటే బాగుండేది కదా. అట్లా కాకుండా మేము సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇస్తాము అని అంటే దాని అర్థం ఏంటది? మనకి చాలా ఒక ప్రావర్బ్ తెలుసు, రాజుగారు చిన్న భార్య మంచిది అంటే అర్థం ఏంటది? పెద్ద భార్య చెడ్డదనే కదా. సన్నాలకు మాత్రం 500 రూపాయల బోనస్ ఇస్తామంటే దొడ్డు వడ్లకు ఇవ్వమనేదే కదా. అసలు తెలంగాణలో ఉష్ణోగ్రత ప్రకారం కానీ తెలంగాణలో ఉన్నటువంటి ట్రోపోసిటీ ప్రకారంగా కానీ మన దగ్గర పండేటటువంటి 90% దొడ్డు వడ్లే పండుతాయి. అది మీరు 2 సీజన్లు, అటు ఖరీఫ్ సీజన్ అయినా రబీ సీజన్ అయినా ఎండాకాలమైనా వానాకాలమైనా మన దగ్గర ఎక్కువగా రైతులు పండించేటటువంటిది ఏంటి అని అంటే దొడ్డు వడ్లే. మీకు ముఖ్యంగా రబీ సీజన్ లోనైతే ఇక్కడ నీటి వనరు తక్కువగా ఉంటుంది, నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. తర్వాత ఒకవేళ మీరు సన్న బియ్యం పండితే అది నూకలు అవుతుంది, వడ్లు ఇరిగిపోతాయి కాబట్టి నూకలు అవుతాయి. తర్వాత ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ కాలం పడుతుంది పండటానికి. అందుకని రైతులు 90% మంది తెలంగాణ రైతులు దొడ్డు వడ్లు పండించడానికే ఇంట్రెస్ట్ చూపెడతారు. ఆ దొడ్డు వడ్లు అనేది కొనుగోలు కేంద్రాలకు వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటిది ఏ గ్రేడ్ రకానికి ఎంఎస్పి ఎంత ఉందండి? 2250 రూపాయలు ఉంది. మీరు 500 రూపాయలు ఇస్తే ఎంత అవుతుంది? 2750 అవుతుంది. కానీ సన్నాలు బహిరంగ మార్కెట్ లో అమ్ముకుంటే ఎంత వస్తుంది? 3000కు పైగా వస్తుంది. కాబట్టి సన్న వడ్లు కొనుగోలు కేంద్రాలకు తీసుకురారు రైతులు, దొడ్డు వడ్లు మాత్రమే తీసుకొస్తారు ఏ సీజన్ లోనైనా. దొడ్డు వడ్లు తీసుకొచ్చిన దానికి మీరు 500 రూపాయల బోనస్ ఇస్తే రైతుకు ప్రయోజనం జరుగుతుంది. అట్లా కాకుండా మీరు సన్నాలకు మాత్రమే ఇస్తే కొద్ది మంది రైతులకు మాత్రమే అది బెనిఫిట్ జరుగుతుంది, మెజారిటీ రైతులకు బెనిఫిట్ జరగదు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ఇచ్చిన మాట తప్పిన పార్టీగా క్రెడిబిలిటీ కోల్పోతుంది, విశ్వసనీయత కోల్పోతుంది. ఆర్థిక భారంగా చూడకుండా రైతులను ఆదుకోవటానికి ఎంఎస్పీకి అదనంగా ఇవ్వటానికి 500 రూపాయల బోనస్ దొడ్డు వడ్లకు కూడా ఇస్తామనే స్పష్టమైన ప్రకటన ముఖ్యమంత్రి గారు చేయమనండి, అయిపోతుంది కదా. రైట్ నర్సయ్య గారు, మిట్ట నర్సయ్య గారు. సార్ నాది బ్యాటరీ డౌన్ అయింది, 4% ఉంది. నేను ఆ వర్షన్ చెప్తే క్లోజ్ అవుతుంది సార్. ప్లీజ్ కంక్లూడ్ చేయండి, సమయం కూడా మించిపోతుంది. ముఖ్యంగా మన శేషు గారికి కొంత ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నా. ఎందుకంటే వారు పూర్తిగా 5 నెలలు 6 నెలల పసిగుడ్డ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించినట్టుగా కనిపిస్తా ఉంది. అయితే మా ప్రభుత్వం వచ్చే లోపలనే అంటే మన మేడిగడ్డ నుండి 13 నుంచి 23 టీఎంసీల వాటర్ ని వదిలేసి ఆల్రెడీ అక్కడ వాటర్ లేవు. ఆ వాటర్ ఉండి ప్రభుత్వం నిర్ణయం తీసుకోక ఇయ్యలేదు అన్నట్టుగా వారు చెప్తా ఉన్నారు. అది తప్పు, అది కరెక్ట్ కాదు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు మాత్రమే ప్రభుత్వం పనిచేస్తా ఉంది. లేదు అనంటే సుందిల్లా అన్నారం మేడిగడ్డ బ్యారేజీలు కొట్టుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు మాత్రమే ఈ పని చేస్తా ఉంది. అది వారి దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నా. వారు చెప్పింది ఎలా అర్థమవుతుంది జనానికంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది సత్వర నిర్ణయం తీసుకోలేదంటే అసలు వాటరే లేవు, మేము వచ్చే వరకు వాటర్ వదిలేసిరు. వాస్తవమా కాదా? అక్కడ లేని వాటర్ ను ఎట్లా ఇస్తారు జనానికి? లేని వాటర్ లేనప్పుడు పొలం ఎండిపోతుంది కదా. నర్సయ్య గారు 5 నెలల ప్రభుత్వం పదే చెప్తున్నారు. నర్సయ్య గారు, మురళి గారు ప్లీజ్ ఆగాలి. మురళి గారు, దాంట్లో ఉన్న వాటర్ ను రిలీజ్ చేసిరు. అక్కడ వాటర్ లేవు. వాస్తవమా కాదా? వాటర్ లేనప్పుడు వచ్చిన తర్వాత వర్షాలు పడి నీళ్లు వస్తే ఇయ్యకపోతే మా తప్పు. కేసీఆర్ చేసిన తప్పిదాన్ని మా మీద రుద్దడానికి ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దు, అది తప్పు అని చెప్తా ఉన్నా. కేసీఆర్ తప్పులకు ఈ రోజు రైతాంగం బాధపడతా ఉంది. ఈ రోజు రైతాంగానికి నీళ్లు లేకపోవడానికి కేసీఆరే ప్రధాన కారణం. ఆయన చేసిన తప్పే ప్రధాన కారణం. ఆ విషయం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని రెండో విషయం ఏంటంటే ప్లీజ్ సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేయాలి. ముగ్గురు ఒకేసారి మాట్లాడద్దు ప్లీజ్, సమయం మించిపోతుంది. ఫైనల్ వర్డ్స్. బ్యారేజీలు కూడా కుంగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక్క నిమిషం
మురళి గారు నర్సయ్య గౌడ్ గారు సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేయాలి. మురళి గారు వాటర్ సమస్య మళ్ళీ పెట్టుకుందాం. పంట కొనుగోలు విషయంలో మనం మాట్లాడదాం. పంట కొనుగోలు కొనియాడ కళ్ళాల మీద ఉంది కాబట్టి కొంటలేరు కాబట్టి ఆలస్యం కాబట్టి దాని మీద వాటర్ విషయం పంట నష్టం గురించి కొనుగోళ్ల గురించి మీరు మాకు చెప్తే నేర్చుకునే పరిస్థితిలో తిరిగినాం కదా. కళ్ళాల మీద మీద రైతులు మరి చనిపోయినా కూడా మీరు కొన్న తర్వాత డబ్బులు ఇస్తే కూడా సగం కట్ చేసారు. మాకు తెలిసిన విషయాలన్నీ తప్పులన్నీ మీరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేద్దామని ప్రయత్నం చేయొద్దు. ఇక బీజేపీకి తెలంగాణకు పెద్ద సంబంధమే లేదు, వాళ్ళు రైతులకు చేసింది ఏమీ లేదు. తెలంగాణకు వచ్చి వాళ్ళు మొత్తం విషయాలు మాట్లాడతారు తప్పితే బీజేపీ ఏమీ లేదు. బీజేపీకి రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. వాళ్ళు నర్సయ్య గారు మీరు పదే నర్సయ్య గారు పూర్తి నిర్లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ప్రజలను దారి మళ్లించడమే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా ఈ అభివృద్ధి లేదు, ఈ బీజేపీ లేదు, నా బీఆర్ఎస్ లేదు. ఈ రోజు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు వల్లనే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే. అభివృద్ధి కావచ్చు, రైతుల విషయం కావచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లేకుండా దేశమే లేదు. దేశానికి మోడీ కావచ్చు, మేము రైతులకు సబ్సిడీ నేరుగా ఇచ్చిన ప్రభుత్వం మాది. ఎరువులను బీజేపీ గురించి మాకు చెప్తే ఎట్లండి? మీరు మతం గురించి మాట్లాడతారు. ప్లీజ్ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, సమయం మించిపోతుంది, క్లోజ్ చేస్తున్నాను ప్లీజ్. పేరు చెప్పి అక్షంతల పేరు చెప్పి కొట్లాడుతున్నారు. ప్లీజ్ ఒకేసారి మాట్లాడుతున్నారు, సమయం మించిపోతుంది, మీరు చెప్పేది ఏం అర్థం కాదు, వృధా ప్రయాస అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. నవీన్ గారు, మురళి గారు, నర్సయ్య గౌడ్ గారు ప్లీజ్. మేము రైతులకు నేరుగా ఎరువులను సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం. బహిరంగ మార్కెట్ లో ఎక్కడైనా రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ నర్సయ్య గౌడ్ గారు, అదేవిధంగా థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ శేషు గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అకాల వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోయారు. పంట కళ్ళలో ఉన్న పంట బాగా తడిసిపోయింది, మొలకలు వచ్చేసింది. ఆ పంట కొనుగోళ్లు జరిగాయా లేవా, మొదలైందా లేదా అనేది కూడా క్లారిటీ స్పష్టత అయితే లేదు. ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా తడిసిన ధాన్యం కూడా, మొలకలెత్తిన ధాన్యం కూడా కొంటాము అని చెప్తూ ఉంది. రైట్, నష్టపోయిన రైతులు మాత్రం ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏదైనా సరే పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే మేము ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాం, ప్రజల కోసమే మేము మాట్లాడుతున్నాం చెప్తూ ఉంటారు. బట్ అది ఆచరణలో కనిపిస్తే చాలా బెస్ట్గా ఉంటుంది, ప్రజలకి మంచి చేసిన వాళ్ళు అవుతారు. రైట్, ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ దే గ్రేట్ డిబేట్. మన డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.